శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. బీసీలు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఎలా ఉండేవాళ్ళు? పొజిషన్స్ వరకు చూస్తే అంటే ఈ బూతులు ఇవన్నీ పక్కన పెడితే అసలు పొజిషన్స్ ఆ పార్టీ ఎలా చూసుకుంది, ఈ పార్టీ ఎలా చూసుకుంది బీసీల విషయంలో? ఇక్కడ గమనించుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన రోజుల్లో మనం అందరం చూసాం కదా. మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని ఆధ్వర్యంలో అతని నియోజకవర్గంలో అతని అనుయాయుల చేత తోట చంద్రయ్య, జల్లయ్య లాంటి బీసీ తెలుగుదేశం కార్యకర్తలు పేకల కోసి చంపబడ్డారు. అంటే రాజకీయంగా తమతో విభేదిస్తే ఎవరినైనా చంపేస్తామని చెప్పని ఒక సంకేతాన్ని పంపించారు ఆ రోజున. మరి ఇవాళ బీసీ బిడ్డ అని చెప్పని జోగి రమేష్ గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన పాలనా హయాంలో తన సామాజిక వర్గీయుడని చెప్పిన తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ విధమైన హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో ఇది శ్రేయస్కరం కాదు. మనం పాలకులుగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలవాలి, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని తన నాయకుడికి చెప్పకుండా ఆ హత్యాకాండని యథావిధిగా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఆ తర్వాత అతను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే రేపల్లి నియోజకవర్గంలో మరి అమర్నాథ్ గౌడ్ అనే 10th క్లాస్ విద్యార్థి ఇవాళ బీసీ బిడ్డ అని చెప్పని చెప్పబడుతున్న జోగి రమేష్ సామాజిక వర్గీయుడే ఆ కుర్రాడు కూడా తన అక్కని ఈవ్టీజింగ్కి పాల్పడుతున్న కొందరిని అతను హెచ్చరించాడు అన్న కారణంగా నోట్లో న్యూస్ పేపర్లు కుక్కి ఆ కుర్రాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఒక 15 సంవత్సరాల పిల్లవాడిని. ఆ హత్యకి పాల్పడింది కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గీయులే ఆ గ్రామంలో. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇదే జోగి రమేష్ని ఆ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ ఇంటికి పంపించి ముఖ్యమంత్రి గారు మీకు 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వమన్నారు అని చెప్పని, అంటే 10 లక్షల రూపాయలతోటి ఒక 15 సంవత్సరాల బాలుడి జీవితాన్ని ఖరీదు చేయించే ప్రయత్నం చేశాడు. ఇతను ప్రయత్నం చేశాడు, దానికి సాధనంగా ఉపయోగపడేది జోగి రమేష్. మరి ఇవాళ నీ వరకు నీకు నొప్పి తగిలిందని నేను బీసీ బిడ్డని అని చెప్పని చెప్పుకుంటున్న జోగి రమేష్ మరి ఆ రోజున ఒక బీసీ బాలుడు అంత దారుణ హత్యకు గురైతే ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏ న్యాయ పోరాటంలో ఆ అకృత్యానికి పాల్పడ్డ వాళ్ళ మీద ఏ కేసులు పెట్టించి ఏం శిక్షలకు గురి చేశాడు వాళ్ళని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతని చుట్టూ ఉన్న కొద్ది మంది తప్పిస్తే మిగిలిన ఆ పార్టీలో కానీ ఆ పాలనా హయాంలో ప్రజల్లో కానీ ఎవరికీ సరైన గౌరవ మర్యాదలు దక్కలేదనేది వాస్తవం. ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. 1983లో ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా మొట్టమొదటిగా 1983 జనవరి 9 అప్పటి వరకు 30 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్న రోజుల్లో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టారు. వారు పదవి బాధ్యతలు చేపట్టగానే వారు ప్రమాణ స్వీకారం రోజున తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఏంటి అంటే 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ పాలకుడు ఏ ప్రభుత్వంలో కూడా చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన ఫస్ట్ క్యాబినెట్లో దళితుడైన మహేంద్రనాథ్ గారిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆనాటి నుంచి మొదలుపెట్టి ఒక సామాజిక సంస్కర్తగా ఎన్టీ రామారావు గారు ఏ విధానాన్ని అయితే అడాప్ట్ చేసుకున్నారో అదే విధానాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. దేశంలోనే ఫస్ట్. మరి అటువంటి సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారు నెలకొల్పితే అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తా ఇక్కడ సీట్లు కేటాయింపు విషయంలో కూడా నాకు ప్రత్యక్షంగా నేను విన్న పెద్దల నుంచి తెలుసుకున్న ఒక సమాచారం చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన తర్వాత కొత్త తరం యువతకి రాజకీయాల్లో అవకాశం కల్పించాలి అని చెప్పని చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజాసేవ చెయ్యాలి అనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన యువతని ఆహ్వానించారు ఆయన.
ఇప్పుడు యనమల రామకృష్ణ గారు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లేట్ ఇన్ ద స్టేట్. ఆయన ఇంకా అయ్యన్న పాత్రుడు గారు అంటే ఆయనకి కుటుంబ వారసత్వం ఉంది. ఆయన కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆయనకి కుటుంబ వారసత్వం ఉంది. ఎర్రమనాయుడు గారు లాంటి వాళ్ళు, కేఈ కృష్ణమూర్తి గారు ఆయన 78 ఒకసారి నెగ్గున్న ఆయన లాంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు, మహబూబ్ నగర్ చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు సమర్థులైన బీసీ నాయకత్వం ఎంతోమంది ఆ రోజు యువ నాయకులుగా రాజకీయంగా ఆరంగేట్రం చేయగలిగారు తెలుగుదేశం పార్టీలో. ఒక కేసు రెఫరెన్స్ నేను వినున్నా. ఇప్పుడు వికారాబాద్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పని టీడీపీలో 4 సార్లు ఎమ్మెల్యే చేసి తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా నెగ్గి మంత్రిగా చేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అట. ఎన్టీ రామారావు గారి సినిమా చూడటానికి హైదరాబాద్ ఆయన ఫ్రెండ్స్ వచ్చారు. ఆయన వెటర్నరీ డాక్టర్. అప్పుడు ఎన్టీ రామారావు గారు పేపర్లో ఈ ప్రకటన ఇచ్చున్నారు. అంటే ఆయనకు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ పేపర్లో పబ్లిష్ అయింది. కొత్త తరం యువత ఆసక్తి కలిగిన వాళ్ళు మీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ తోటి అప్రోచ్ అవ్వమని చెప్పని. వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక ఇరానీ కేఫ్లో టీ తాగుతా కూర్చొని ఈ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చదివారు. చదివిన మీదట వాళ్ళందరూ ప్రోత్సహిస్తే ఈయన అబిడ్స్లో ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక తెల్ల కాగితం మీద ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ రాసి అక్కడ ఒక డ్రాప్ బాక్స్ ఉంటే అందులో వేసి వచ్చేసారు. విషయం ఏంటంటే ఈయనకి ఇంటికి ల్యాండ్లైన్ ఫోన్ కూడా లేదు. వీళ్ళ ఇంటి పక్కన ఒక బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు నెంబర్ ఇచ్చి వచ్చారంట. ఆ రోజుల్లో 82లో కదా ల్యాండ్లైన్ ఫోన్లే. అదే ఆ బ్యాంక్ నెంబర్ వేసి ఇచ్చి దాని మీద డీటెయిల్స్ ఫిల్ చేసి వచ్చారు. మరుసటి రోజు ఆ బ్యాంక్ నుంచి పరిగెత్తుకుంటా చంద్రశేఖర్ గారి ఇంటికి మనిషి వచ్చారంట. సార్ మీకు డాక్టర్ గారు ఫోన్ వచ్చింది రమ్మని చెప్పని. వెళ్తే ఎన్టీ రామారావు గారు లైన్లో ఉన్నారు అవతల వైపు. ఏం బ్రదర్ మీరు మీ డీటెయిల్స్ మా డ్రాప్ బాక్స్లో వేసి వెళ్ళారు, మీకు ఆసక్తి ఉందా అంటే ఉంది అన్నగారు అన్నంట. అంటే అప్రయత్నంగానే అతనికి అన్నగారని వచ్చేసింది. ఉందన్నగారు అంటే ఏం చేస్తున్నారు మీరు అంటే వెటర్నరీ డాక్టర్ని. ఎంత ఖర్చు పెట్టుకోగలరు మీరు అన్నంట. ఒక 1000-1500 వరకు పెట్టుకోగలను అన్నంట. ఓ 1000-1500 పెట్టుకోగలరా? పెట్టుకోగలను అన్న అంట. రండి మీరు అని చెప్పని మరుసటి రోజు ఈయన వెళ్తే ఆ భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి మీరు ప్రచారం చేసుకోండి వెళ్ళని చెప్పని. అంటే ఒక 1000-1500 రూపాయలు మాత్రమే పెట్టుకోగలిగే ఒక సాధారణ గ్రామీణ ప్రాంత దళిత యువకుడు. ఓకే. ఆయన చదువుకున్నాడు, సమాజానికి సేవ చేయాలి అని ఆయన ఆసక్తిని కనిపెట్టి ఆ అవకాశం ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలు ఏం చేసేవాళ్ళు? బాగా డబ్బు పెట్టుకోగలరా లేదా, కాంట్రాక్టర్లు అవునా కదా, రాజకీయ వారసత్వం ఉందా లేదా, వీటిని పరిగణలోకి తీసుకునేవాళ్ళు. కానీ వీటిని ఏటిని పరిగణలోకి తీసుకొని ఒక కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు ఉండగలిగారు అని అంటే అది ఎర్రమనాయుడు గారి నుంచి వచ్చిన వారసత్వం. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఇవాళ వాళ్ళకు వాళ్ళు రాజకీయంగా సెలవు తీసుకోవాలి, లేదు అనంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నిక కాలేక ఫేడ్ అవుట్ అయితే అయిపోవాలి తప్ప పార్టీ పరంగా మాత్రం ఏ బలహీన వర్గాల నాయకుడిని పార్టీ ఎప్పుడు డిస్కరేజ్ చేయలే. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. 34% స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు దాన్ని 24% కుదించాడు, తగ్గించాడు. 10%. ఆ 10% కుదించిన పర్యవసానం 16,500 స్థానిక సంస్థలు అంటే పంచాయతీ వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలుగా కానీ ఓవరాల్గా అంటే పంచాయతీ వార్డులు చాలా ఎక్కువ ఉంటాయి కదా, రైట్, బీసీలకు దక్కాల్సిన స్థానాల సంఖ్య కుదించుకుపోయింది. ఓకే. ఇట్లా మొదలుపెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామానికైనా వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, ఆయన ద్వారా ఇవాళ సమాజంలో కల్పించబడ్డ మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా ఏ కుల వృత్తులు చూసుకున్నా సరే అసలు వాళ్ళ పిల్లలను చదివించుకొని కులం లేదు, ఇవాళ చదివించుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వని కుటుంబం లేదు. గడిచిన 30 సంవత్సరాలుగా ఇవాళ సొసైటీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇవాళ ప్రత్యక్షంగా గ్రామాల్లో చూస్తున్నాం. ఆ విధంగా రాజకీయ చైతన్యాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే
సామాజిక చైతన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దాని పర్యవసానం ఇవాళ అద్భుతమైన జీవన ప్రమాణాలు అందుకోగలుగుతున్నారు, మెరుగైన కెరీర్ అందుకోగలుగుతున్నారు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతా ఉన్నాయి. ఎప్పుడైతే చదువు ఒక కుటుంబానికి వస్తుందో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఆర్థిక స్థిరత్వం వస్తే మెరుగైన జీవన ప్రమాణాలతో వాళ్ళు జీవించగలుగుతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైన ఒక సోషల్ రిఫార్మర్లుగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? బలహీన వర్గాలు అని అంటే దళితులైనా, బలహీన వర్గాలైనా, మైనార్టీలైనా ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏం చెప్తాడు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని ఉపన్యాసాలు చెప్పేవాడు. కానీ ఆచరణపూర్వకంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవటానికి ఏమి నువ్వు ప్రయత్నం చేసావు? వాళ్ళు ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి కావాల్సిన పరిశ్రమలు ఏమైనా తెప్పించావా? ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన వల్ల 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తానన్నావు. లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి రప్పిస్తాను అన్నావు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానన్నావు. వలసలు లేని ఉపాధి కల్పన చేస్తానన్నావు. కానీ ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా సాధన అది సాధ్యం కాదని తెలిసి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందావు. అలాగే ఇవాళ చూస్తున్నావు, నీకు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానన్న వాగ్దానం 5 సంవత్సరాల టెన్యూర్లో డిఎస్సి వ్యవస్థ అందుబాటులోకి వచ్చి 5 ఏళ్ల పూర్తికాలం పరిపాలించి ఒక్క డిఎస్సి కూడా నిర్వహణ చేయని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేశారు, చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు చేశారు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 సారి చేశారు. 5 ఏళ్ల పూర్తి స్థాయి కాలం పరిపాలన చేసి ఒక్క డిఎస్సి నిర్వహణ కూడా చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 2024లో పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడ కార్మికులకి, కలుగీత కార్మికులకి, గౌడ సామాజిక వర్గీయులకి వైన్ షాపుల కేటాయింపుల్లో 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే 10% షాపులు గౌడ సామాజిక వర్గీయులకి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కుల వృత్తి రీత్యా గౌడ కార్మికులు కాబట్టి, కలుగీత కార్మికులు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా వైన్ షాపులో 10% రిజర్వేషన్ కల్పించారు. చేనేత కార్మికులకి, మరమగ్గాలకి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. చేతి మగ్గాల వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. అలాగే నాయి బ్రాహ్మలు వాళ్ళకి షాప్కి 15,000 ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇట్లా మొదలుపెట్టి చాలా లబ్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. నాయకత్వ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఇవాళ తిరుపతి కల్తీ లడ్డు ఉంది. ఆ కల్తీ లడ్డు అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా పనిచేసింది వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీస్గా పాల్గొని టెండర్ నిబంధనల సడలింపులో పాల్గొంది భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసింది ధర్మారెడ్డి. అంటే ఏ బలహీన వర్గాలకు కానీ, ఏ మిగిలిన సామాజిక వర్గాలకు కానీ అసలు ఈ నిర్ణయాధికారంలో కానీ, ఈ నిర్ణయాలు అమలు చేసిన దాంట్లో కానీ, ఈ అపచారంలో కానీ ప్రమేయమే లేదు. కానీ ఇవాళ ఏమవుతుంది? వీళ్ళెవరూ ఎక్కడ మాట్లాడరు. ఓ అంబటి రాంబాబు, ఓ జోగి రమేష్ వీళ్ళు ప్రభుత్వాన్ని దూషించాలి, ప్రభుత్వానికి వీళ్ళు టార్గెట్ కావాలి. తద్వారా వాళ్ళ టార్గెట్ అయిన పక్షంలో వాళ్ళని బూచిగా చూపించి కులపరమైన విద్వేషాలు పెంచాలి. తద్వారా తమ ద్వారా శ్రీవారికి జరిగిన అపచారం దృష్టి మళ్లింపు జరగాలి అనేది వైసీపీ ఎంచుకున్న, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న రాజకీయ ఎజెండాలో భాగంగా మొన్న అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళ బలిపశువులుగా మారుతూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు టార్గెట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతూ ఉంది. ఇవాళ వాళ్ళని రేపు ఎన్నుకోవాల్సిన ప్రజలు కూడా మెజార్టీ హిందువులే కదా. వీళ్ళు ఇంత బ్లేటెంట్గా ముందుకొచ్చి శ్రీవారికి జరిగిన అపచారాన్ని వీళ్ళు భుజాన వేసుకొని వీళ్ళు అసలు సిసలు దోషులకి వీళ్ళు శిఖండులాగా అడ్డుపడతా ఉన్నప్పుడు వాళ్ళకు ఓట్లు వేయాల్సిన ప్రజల్లో కూడా ఆ శ్రీవారి భక్తుల మెజార్టీ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది? అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పరంగా పెట్టబడినా పర్వాలా, వీళ్ళు వాళ్ళ సమాజంలో బూతులు తిట్టే వ్యక్తులుగా, సంస్కారహీనులుగా వీళ్ళు చిత్రీకరించబడ్డా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాల్లో వీళ్ళు పావులైతే రమేష్ అన్న, రాంబాబు అన్న అని చెప్పని వాళ్ళని కొంచెం పొగడగానే వీళ్ళు ఒళ్ళు పొంగిచ్చేసుకొని వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా వీళ్ళు తలదూర్చేసి వీళ్ళు వాళ్ళ సంస్కారహీనులుగా వీళ్ళు చిత్రీకరించబడతా ఉన్నారు. అంబటి రాంబాబు 1989లో మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆయన ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో మరి ఎప్పుడు ఇలా బూతులు తిట్టిన నేపథ్యం ఇప్పుడు చూడాల. కానీ వాళ్ళ ఆ పరిస్థితి, ఆ కంపల్షన్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. తమ స్కిన్ కాపాడుకోవడానికి, తమ చిన్నాన్న, తమ భూమన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు చేసిన తప్పుల నుంచి బయటపడటానికి, ప్రజల దృష్టికోణం మళ్లించడానికి వీళ్ళని బలిపశులుగా జగన్మోహన్ రెడ్డి మారుస్తూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్మాద రాజకీయ రాక్షస క్రీడకి జోగి రమేష్లు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళు బలిపశులుగా మారుతున్నారు. ఈ మారే క్రమంలో 100% అసలు సిసల జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటనేది కూడా ప్రజలకు అర్థమవుతానే ఉంది. కాబట్టి వాళ్ళ అతను వైసీపీ పార్టీలో నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పని మైకి దొరికినప్పుడు ఊకతప్పుడు ఉపన్యాసాలు తప్ప అసలు సిసలు బలహీన వర్గాల నాయకత్వాన్ని స్ట్రెంథన్ చేయడానికి కానీ, వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికి కానీ, వాళ్ళ ఆత్మగౌరవానికి విలువ ఇవ్వడానికి కానీ, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కానీ అతను ఏ స్థాయిలో ప్రయత్నం చేయలేదనేది వాస్తవం.